టైప్ ఇన్ ది చాట్ బాక్స్. మీ ఊరు, మీ పేరు టైప్ అండి. డిప్రెషన్ అంటే ముగింపు కాదు, కొత్త అధ్యాయానికి ప్రారంభం. నేను ఈరోజు మీరు డిప్రెషన్ అంటే మానసిక క్షోభ, విపరీతమైన ఒత్తిడి, భయాందోళనలు, అలాగే గతంలో జరిగినటువంటి సంఘటనల తాలూకు భయం, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు కదండి. కానీ ఈరోజు నేను డిప్రెషన్ అంటే కొత్త అర్థం చెప్పబోతున్నాను. ఏంటి అంటే డిప్రెషన్ అంటే నీ జీవితం అద్భుతంగా మారటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. నేను మరలా చెప్తున్నానండి, నీ జీవితం అద్భుతంగా మారటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఆ బిడ్డ చనిపోవటానికి కారణం ఎవరై ఉంటారు? టైప్ ఇన్ ది చాట్ బాక్స్. శారీరక దృఢత్వం ఉంది కానీ మానసిక దృఢత్వం లేదు. ఈ రోజుల్లో శారీరక దృఢత్వం ఉంటుంది కానీ మానసిక దృఢత్వం ఉండటం లేదు. మానసికంగా ఒక్క మాట అంటే తట్టుకునే శక్తి ఈరోజు మనసుల్లో ఉండట్లేదు. తీస్తే ప్రతి మనిషి జీవితం కూడా ఒక బయోపిక్కే. కార్చిన కన్నీరు, పడ్డ అవమానం జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కొన్ని వేల సార్లు అనుకుంటూ ఉంటాం కదండి. కానీ ఫ్రెండ్స్, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా జీవితం నాకేదో నేర్పాలని చూస్తుంది అని ఎందుకు ఆలోచించుకో. ఇప్పుడు 1 విలువ 10 అయిపోయింది. ఇప్పుడు భయపడటం 9 వంతయింది. కింద పడితే బావు బావు అంటారు, అదే పైకి లేస్తే వావ్ వావ్ అంటారు. వేదన పడింది, ఇబ్బంది పడింది. ఎప్పుడు మౌనంగా ఉండేటువంటి ఆ వెదురులో నుంచి మధురమైన సంగీతాన్ని వాయిస్తూ పాడుతూ ఉన్నప్పుడు త్రోవన పోయేవారందరూ ఆగి, ఒక గొంగళి పురుగును చూసినా, ఒక వెదురు కట్టెను చూసినా ఎంత గొప్ప ముగింపో. మరి మన జీవితం అంతకంటే విలువైనది. అతను చెప్తున్నాడు, దిస్ వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఒక వ్యక్తి ఒక చోట నించుని ప్రకటిస్తూ ఉన్నాడట, ఫలానా చోట అద్భుతమైన ప్రదేశం ఉంది, నేను చూసొచ్చాను, చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. అద్దాలు ఉన్నాయట. అద్దాలు చూస్తూ ఆ అద్దాల లోపల తన ప్రతిబింబమే కనపడుతూ ఉండటం చూసి తన ఆశ్చర్యం గురించి ఆలోచించటం మర్చిపోయావు అని ఇప్పటి నుంచి నీ గురించి. There will never be a lack of everything in life. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి కృతజ్ఞత కలిగి ఉంటే జీవితంలో నీకు ఏ అతుక్కుని ఉన్న ఆ వేళ్లను ఆపరేషన్ చేసి విడదీయమని డాక్టర్లు అడిగారు. ఎందుకంటే ఆ వేళ్ల ద్వారా చిన్న చిన్న పనులు నీకు చేసుకోవచ్చు అని అనుకున్నారు. ఇప్పుడు ఆ వేళ్లతోనే నీకు వస్తువులను పట్టుకోవడం, పుస్తకంలోని పేజీలను తిప్పడం, విద్యుత్ చక్రాల కుర్చీని నడపడం, మొబైల్ ఫోన్, కంప్యూటర్ వంటి వాటిని ఆఫీసులోనూ బయట పిల్లలు నిక్ని ఎప్పుడు కూడా ఎగతాళి చేస్తూ ఉండేవారు. దారిన పోయేవారంతా కూడా నిక్ని విచిత్రంగా చూసేవారు. ఈ చిత్కారాలన్నీ భరించలేక తన 10వ ఏటనే నేలలో మునిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు నిక్. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం విఫలమై ఇక 2008లో డల్లాస్ సమీపంలోని టెక్సాస్ లోని మెక్నెలో నిక్ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. అతని స్పీచ్ ను విన్న కన్నే మియాహారా అతన్ని కలిసి తన స్పీచ్ కి ఎంతో ఇన్స్పైర్ అయ్యని చెప్పి అతనంటే ఇష్టమని చెప్పింది. ఇక ఆ తర్వాత వారు ఫిబ్రవరి 12, 2012 వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు గాను 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. నీకు కేవలం తన స్పీచ్లతోనే కాదు, తన పుస్తకాలతో కూడా ఇతరుల జీవితంలో ఆశలను చిగురింపజేస్తున్నాడు. నీకు మొదట ఏవేవో కథలు చెప్పక్కర్లేదు. జీవితంలో ఆయన చేసిన పోరాటం గురించి చెప్పినా చాలు. ఎందుకంటే ఆయన జీవితమే ఒక ఇన్స్పిరేషన్. మామూలుగా అయితే ఎవరికైనా తీరని కథని ముందుకు నడిపిస్తుంది, లక్షలాది మందిలో కొత్త ఆశలు నింపుతుంది. నిక్ జీవితం గురించి మన టెక్స్ట్ బుక్స్ లో కూడా ఒక పాఠం ఉంది. కాళ్ళు చేతులు లేని వారు కాదు అంగవైకలు, ఆశ ధైర్యం లేని వారే నిజమైన అంగవైకల్యం కలవారు అంటాడు నిక్. ఒకప్పుడు బ్రతకలేక 10 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న నిక్ ఇప్పుడు తన జీవితంపై, తన అంగవైకల్యంపై పట్టు సాధించి ముందుకు వెళుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నాడు. మీకు సమస్యలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి. నాకు కాళ్ళు చేతులు లేవు కాబట్టి మీకంటే నాకు ఇంకాస్త ఎక్కువ సమస్యలే ఉన్నాయి. అయినా కూడా నేను పడుతూ లేస్తూ నేను సాధించాలి అనుకున్న పనులను సాధిస్తూ ముందుకు సాగుతున్నా. నాలాంటి వారితో పోల్చుకుంటే అన్ని బాగా ఉన్నవారు ఇంకెన్ని సాధించగలరు అంటూ నీకు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంటారు. సెషన్ బాగుంది మేడం, వినరు. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే యాజ్ ఏ ఫ్రెండ్ గా మోటివేషన్స్ వీడియోస్ చాలా బాగుంటున్నాయండి.
మీరు ధైర్యంగా ఉండాలని ప్రజలకు చెప్పే మాటలు కూడా మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి, మంచిగా ఉంటున్నాయి. ఈ వీడియో చూశాను, అసలు చాలా చాలా బాగుందమ్మా.